దయచేసి లూకా సువార్త 24 అధ్యాయం. లూకా సువార్త 24 అధ్యాయం. 13వ వచనం నుండి చదువుతున్నాను. అయితే ఇది అధ్యాయం అంతా ఉంటుంది, కానీ అంతా చదవద్దు, మనం సమయం తక్కువ ఉంది. 13వ వచనం చూస్తే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడు దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు, ఇదిగో ఆ దినమందే అన్నప్పుడు ఏ దినం అనగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడై తిరిగి లేచిన ఆ దినమందు జరిగిన సంఘటన. పునాదివారం ప్రభు తిరిగి లేచిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించాం, స్తుతించాం. అది ఈరోజు అదే సందర్భంలో కొంచెం ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. పిల్లలు సండే స్కూల్కి వెళ్ళిపోవాలి. That same day, two of Jesus' followers were walking to the village of Emmaus, 7 miles from Jerusalem. ఆ దినమందు ప్రభు శిష్యుల్లో ఇద్దరు దాదాపు 9-10 కిలోమీటర్ల దూరం ఉన్న అమ్మాయికి వారు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరుగవా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడని యేసును గుర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుట ప్రజలందరి ఎదుటను క్రియలలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. అక్కడితో రాబుదాం. మీ తర్వాత చదువుకోండి. ఆ 13వ వచనం నుంచి చివరి వరకు చదివితే ఆ జరిగిన విషయం అంతా మనకి తెలుస్తుంది. ఇక్కడ వారిద్దరూ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు, వెనక్కి వారి సొంత గ్రామానికి. అది వెళ్ళిపోతూ నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం లేదు. వారు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారు. 15వ వచనం చూస్తే వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా, సంభాషిస్తున్నారు ఆలోచిస్తున్నారని చెప్పి తెలుగు తర్జుమాలో రాస్తారు. కానీ ఇంగ్లీష్లో చూస్తే వారు సంభాషిస్తూ డిస్కస్ చేసుకుంటున్నారు. దే వర్ డిస్కసింగ్. ఈ జరిగిన విషయాలు, యేసు ప్రభుతో వారు గడిపిన కాలం, యేసు యొక్క శిలువ మరణం, వీటన్నిటి గురించి వారిలో వారు తర్కించుకుంటూ ఉన్నారు, డిస్కస్ చేస్తున్నారు, సంభాషిస్తూ ఉన్నారు. అయితే అలాగూ వారు సంభాషిస్తూ ఉంటుండగా, యాజ్ దే టాక్ అండ్ డిస్కస్ దీస్ థింగ్స్, వారు ఈ మాటల గురించి ఆలోచిస్తూ ఒకరితో ఒకరు వారు తర్కించుకుంటూ ఉంటుండగా, జీసస్ హిమ్సెల్ఫ్ సడన్లీ కేమ్ అండ్ బిగాన్ వాకింగ్ విత్ దెమ్. అకస్మాత్తుగా ప్రభువైన యేసు వచ్చి వారితో కలిసి నడవడం మొదలుపెట్టాడు. ఎంత అద్భుతం! కలిసి వారితో నడవడానికి వెళ్తూ ఉన్నాడు. ఎంత దూరం? 4 అడుగులు 5 అడుగులు కాదు, దాదాపు 9-10 కిలోమీటర్లు వారితో నడవడానికి ప్రభు ఇష్టపడి వచ్చిన సంగతి. అయితే వారితో మాట్లాడుతున్నప్పుడు ప్రభు అడుగుతున్నాడు, ఏమిటి మీ
తర్కన, ఏమిటి మీరు మాట్లాడుకుంటున్నారు? వాట్ ఈస్ ద డిస్కషన్ యు ఆర్ హ్యావింగ్? మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు అని అడిగితే వారు 21వ వచనంలో చెబుతున్నారు, వీ హ్యాడ్ హోప్డ్ హీ వాజ్ ద మెస్సాయ. 19 నుంచి 21 వచనాల్లో ఉన్నమాట. అయితే 21వ వచనం అంటారు, వీ హ్యాడ్ హోప్డ్ హీ వాజ్ ద మెస్సాయ. మేము ఆశించింది, మేము నిరీక్షించింది ఏమిటంటే ఆయన మెస్సయ్య అయి ఉంటాడు అని మేము అనుకున్నాం. హూ హ్యాడ్ కమ్ టు రెస్క్యూ ఇజ్రాయెల్, ఇస్రాయేల్ జనాంగాన్ని విడిపించడానికి వచ్చిన మెస్సయ్య అని మేము అనుకున్నాం, కానీ కాదు. ఇదంతా ఈ మాటలు 19 వచ్చిన నుంచి 21 వచ్చిన చూస్తే ఇలా జరిగింది అంత అయిపోయింది. నజరేయుడైన యేసు గురించి సంగతి, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోనూ శక్తి గల ప్రవక్త అయి ఉండెను. హీ వాజ్. తర్వాత ప్రధాన అధికారి ఆయన ఎలాగ మనుషులకు అప్పగించి సిలువ వేయించడం, చనిపోయాడు ఆయన. ఇశ్రాయేలు విమోచింపబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించుంటిమి, కానీ కాదు. ఇది గాక ఈ సంగతులు జరిగి నేటికి 3 రోజులు అయ్యింది. 3 రోజులు అయిపోయింది. నేను నిరీక్షించాం, ఆశించాం. ఇక్కడ వీరి యొక్క పరిస్థితి మనం చూస్తే వారు ఆశించింది జరగలేదు. వారు ఆశించినట్టుగా ముందుకు సాగలేదు. వారు యేసు ప్రభువుని గురించి వారు అనుకున్నది, ఈయనే రక్షకుడు, ఈయనే ఇశ్రాయేలు జనాంగానికి విడుదల తీసుకుని వస్తాడు, మళ్ళా తిరిగి దావీదు సింహాసనాన్ని ప్రతిష్ఠిస్తాడు, దేవుని యొక్క రాజ్యాన్ని ఇక్కడ నిర్వహిస్తాడు. ఆయన రాజ్యములో ఆయన శిష్యులమైన మేము ఉన్నతమైన స్థానాలు కలిగిన వారమై ప్రభువుతో పాటు ఏలుబడి చేస్తామని వారు ఆశించారు. కానీ ఆయన గొప్ప బోధ చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఇవన్నీ కూడా ఆయన మాకు భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆశించాం. కానీ తీరా చూస్తే ప్రభుత్వము మతము ఆయన సిలువేసింది, ఆయన మరణానికి అప్పగించింది. ఆయన మరణించాడు, చనిపోయి 3 రోజులు అయింది. ఇంకా తర్వాత వచ్చిన మనం చూస్తే 3 రోజులు అయిన తర్వాత మాలో కొంతమంది స్త్రీలు ఆయన లేచాడని చెబుతున్నారు. పోయిన వారు చెప్పాను, స్త్రీల యొక్క మాట వారికి ఎలాగ అనిపించిందనగా నాన్ సెన్స్. ఏమిటి మాట్లాడితే అర్థం పడుతున్న మాటలు మాట్లాడుతున్నారు వీళ్ళు. అసలే దుఃఖంలో ఉన్నాం, అసలే విచారంలో ఉన్నాం, ప్రభు లేడని బాధపడుతుంటే ఆయన లేచాడు. ఎక్కడ జరుగుతుంది ఇది? ఆ నిరాశతో నిస్పృహతో వారు వెనక్కి వెళ్ళిపోయారు. సొంత ఊరు వెళ్ళిపోతూ ఉన్నారు. వీరిద్దరూ ఒకవేళ భార్యాభర్తలేమో ఒకే ఇంటికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. మనకు అయిపోయింది. ఇక 3.5 సంవత్సరాలు ప్రభు వెనకాల తిరిగిన వారు, వారి ఆశ ఎప్పుడైతే వారి యొక్క హోప్, వారి యొక్క నిరీక్షణ ఫలించలేదో వారు వెనక్కి వెళ్ళిపోయారు. జీవితాలు మనం గమనిస్తే ఎప్పుడూ సులువుగా ఉండదు. లైఫ్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈజీ. అలా ఉంటే బాగుండు కదా. కానీ జీవితంలో అనుకోని సంఘటనలు, పరిస్థితులు మనకు సంభవిస్తాయి. మన జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో గమ్యాలు, గోల్స్, కలలు, దర్శనాలు, ఆశలు, ఆలోచనలు, అంబిషన్స్ మనకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎంతో ఉత్సాహంతో మన జీవితాలు ప్రారంభిస్తాం, కొనసాగిస్తూ ఉంటాం. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, జీవితంలో ఏమి సాధించాలి అని అనేకమైన ఆశలతో మనం ఉంటూ ఉంటాం. కానీ ఈ ప్రయాణంలో అకస్మాత్తుగా అనుకోని రీతిగా తుఫాను వాతావరణంలో, స్టామీ వెదర్, భయంకరమైన గాలి, తుఫాను అలలు కలిగిన పరిస్థితి మనకు సంభవిస్తారు. కనుక జీవితం ఎల్లవేళలా సులువుగా ఉండదు. ఒక కథలాగా సాగిపోతే బాగుండు మన జీవితం అనిపిస్తుంది, కానీ కథలాగా సాగదు. అనుకున్నట్టుగా జరగవు, మనం ఊహించినవి జరగవు. ఒక్కోసారి
మనం ఊహించని సవాళ్ళు మనం ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది, కష్టాలు వస్తాయి, పరిస్థితులు మారిపోతాయి, మార్గంలో అకస్మాత్తుగా పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మన యొక్క ఆశలు, మన గోల్స్, మన దర్శనాలు, మన కలలు, మన యొక్క ఆశలు ఇక జరగవు, అయిపోయింది, జారిపోయింది, జారిపోయింది, ఇక మరి ముందుకు వెళ్ళలేం అనుకునే పరిస్థితి. ఒక్కోసారి మనం వెళ్తున్న పరిస్థితులు అకస్మాత్తుగా ఏం ఆశిస్తాం, ఇక హోప్లెస్, నిరీక్షణ లేని పరిస్థితులు, దాంట్లో ఆశను కోల్పోతాం. ఆశను కోల్పోయిన తర్వాత చేసే పని ఏదనగా ఇంక వదిలేస్తాం, అయిపోయింది, ఇక మనం ఇంకేం చేయలేం. ఇప్పటికి 3 రోజులు అయిపోయింది, లాజరు చనిపోయి 4 రోజులు అయింది. మార్తా మరి ఎదురంటే ఏం చేస్తాం, అయిపోయింది, ఇక ఎప్పుడో పునరుత్థానం ఉంది, అప్పుడు లేస్తాడు, వచ్చినప్పుడు లేస్తాడు. మెస్సయ్య నమ్ముతున్నారు, ప్రభువు నమ్ముతున్నారు, కానీ అప్పుడు జరుగుతుందని ఆశ వారికి లేదు. వారు ఎంతవరకు ఆశించారంటే ప్రభు వస్తే వాడు చావడు, కానీ చనిపోయిన తర్వాత ప్రభు వస్తే ఉపయోగం లేదు. బ్రతికుంటగా వచ్చి ఉంటే చావకుండా బ్రతకనిచ్చేవాడేమో, కానీ ఇప్పుడు చనిపోయాడు, ఆశ పోయింది, వారికి ఆశ లేదు. మనం వెళ్ళలేము, ఇక నిరాశ వచ్చేస్తుంది, నిస్పృహ వస్తుంది, దాంతో వదిలేస్తాం. ఈ కారణం చేత ఎప్పుడైతే ఆశను కోల్పోతారో, పోగొట్టుకుంటారో, లోకంలో చూస్తున్న చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. దానికి కారణం మరి భవిష్యత్తు లేదు, ఇక మరి ఏం చేయగలం? దారి యొక్క చివరికి వచ్చేస్తాం, మనకి ముందుకు దారి లేదు. ఇక ఒక్కొక్కసారి గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని బయలుదేరితే దాన్ని చెప్పిన ప్రకారంగా మనం వెళ్తాం. ఒక్కోసారి ఎక్కడ తీసుకెళ్తాం తెలుసా? సరిగ్గా రోడ్డు చివరికి తీసుకెళ్ళిపోద్ది, అక్కడ ఏం కనబడి ఎటు దారి ఉండదు, వెనక్కి రాలేం, ముందుకు వెళ్ళలేం. అలాంటి పరిస్థితులు చాలాసార్లు పెట్టేస్తుంది అది, ఆ గూగుల్ మ్యాప్ మన తీసుకెళ్తున్నప్పుడు, నావిగేషన్ తెలియని ప్రదేశం వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ప్రదేశాన్ని తీసుకుపోద్ది, వెనక్కి రాలేం, ముందుకు రాలేం, పక్కకి వెళ్ళాం, ఎటు వెళ్ళని ఒక దిగ్బంధన పరిస్థితి. ఒక్కోసారి మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏం చేస్తాను ఇప్పుడు నేను? మన సాక్ష్యాలు మనం వింటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, దీని నుంచి దారి బయటికి ఎటు? ఆ నిరాశ కలిగిన పరిస్థితుల్లో చాలాసార్లు చాలామంది వెతుక్కునే పరిష్కారం ఏమిటంటే ఆత్మహత్య. ఒక ఆయన అన్నాడు, హాల్ లిండ్సే అని, అతను పుస్తకంలో రాస్తుంటాడు, మ్యాన్ కెన్ లివ్ అబౌట్ 40 days వితౌట్ ఫుడ్. ఒకవేళ మనిషి ఆహారం లేకుండా 40 రోజులు బ్రతకొచ్చును, 3 రోజులు నీరు లేకుండా, 8 నిమిషాలు గాలి లేకుండా, కానీ ఆశ లేకుండా ఒక్క క్షణము కూడా బ్రతకలేడు. ఆయన హాల్ లిండ్సే అన్నాడు. ఇంకొక ఆయన అంటాడు, ఒక సెకండ్ కాదు 4 సెకండ్లు బ్రతకొచ్చు అంటాడు. ఇంకొక ఆయన జాన్ మ్యాక్స్వెల్ అని లీడర్షిప్ నాయకుడు, ఆయన చెప్పే మాట 5 నిమిషాలు. అది ఎంతో మనకు తెలియదు, కానీ 5 నిమిషాలు లేదా 5 గంటలు, 5 రోజులు, నిరీక్షణ లేని, హోప్ లేని ఆ పరిస్థితుల్లో జరిగేది ఏదనగా వారి దారి తెలియని పరిస్థితుల్లో ఒకవేళ మదన పడొచ్చేమో, ఏం చేస్తాం అనుకోవచ్చు, కానీ చివరికి ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితి. ఒకవేళ మన జీవితాల్లో నువ్వు నారాయణరావు గారు చెప్పిన సాక్ష్యం విన్నాం, నిరాశ కలిగిన పరిస్థితి, హోప్లెస్ సిచ్యువేషన్, పనులు లేవు, కుటుంబాన్ని పోషించాలి, పిల్లల్ని చదివించాలి, ఇవన్నీ ఎలా చేస్తాం? ఒకవేళ కుటుంబంలో, ఉద్యోగంలో, మీ పనిపాట్లలో, చదువులో మంచి మార్కులు నుంచి పాస్ అయితే మంచిదే, కానీ అటు ఇటు కాకుండా మార్కులు వస్తే అటు ముందుకు వెళ్ళలేం, వెనక్కి రాలేం. కొంతమంది ఈ పరిస్థితుల్లో చదువు విషయం కానీ, లేకపోతే వివాహంలో, భార్యాభర్తల సంబంధంలో, కుటుంబంలో, ఇంకా సేవలో, మినిస్ట్రీలో, సేవ విషయం ఆలోచన చేస్తే రానున్న దినాలు ఇంతకుముందు కంటే మంచిగా ఉండవని మనకు కనబడుతుంది, అర్థమవుతుంది. ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి సంవత్సరము కూడా ఒక సవాలుతో కూడినది. భవిష్యత్తు ఎలాగుంటుందో, ముఖ్యంగా దేవుని సేవ విషయమై చాలా భయంకరమైన పరిస్థితులు
ముందు ఉన్నవని అనిపిస్తూ ఉన్నది. కానీ ఇలాంటి ఈ సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఆశను కోల్పోయి నిరాశ, ఏవేవో ఆశిస్తాం కానీ అవి జరగని పరిస్థితిలో నిరాశ, మన జీవితంలో ఎన్నో తప్పులు పొరపాట్లు అనుకుని సంఘటనలు మన ప్రమేయం లేకుండా కూడా కొన్ని సంభవిస్తూ ఉన్నాయి. కొన్నిసార్లు మనం కోరిన మనం తెచ్చుకున్న విషయాలు సమస్యలు కొన్ని ఉన్నాయి, కొన్ని మన ప్రమేయం లేకుండా వచ్చిన సమస్యలు ఇబ్బందులు. కానీ వీటన్నిటిలో మనం ధైర్యం తెచ్చుకోవలసింది ఏదనగా మనకు దేవుడు ఉన్నాడు. వి హ్యావ్ అ గాడ్. అన్యుల వలె ఇతరుల వలె దేవుడు లేని వారి వలె నిరాశలోనే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం మనకి లేదు. ఆ ఆలోచనే మనకు రావడానికి వీలు లేదు. అది సైతాన్ నుండి వచ్చింది తప్ప దేవుని నుండి వచ్చింది అంత మాత్రము కూడా కాదు. దేవుని యొక్క చిత్తము మనం జీవించాలి. అయితే ఈ పరిస్థితుల్లో ఆయన మనతో ఉన్నాడు. వారిద్దరు నిరాశతో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఏం చేశాడు? అకస్మాత్తుగా వారిద్దరి మధ్యగా ఆయన వచ్చాడు, వారితో నడుస్తూ ఉన్నాడు. మీరు ఏమిటి ఆలోచిస్తున్నారు? వాట్ ఆర్ యూ డిస్కసింగ్? వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారు అని వారిని అడిగి వారితో ఆ 9-10 కిలోమీటర్లు నడిచాడు ఆయన. ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. మార్తా మరియా వారి తమ్ముడు సోదరుడు చనిపోయిన కారణం చేత వారు దుఃఖిస్తూ ఉంటే వారి దగ్గరికి వచ్చి వారి మాటలు, చుట్టూ ఉన్న యూదుల యొక్క మాటలు వినినప్పుడు ఆయన లోపల కలవరము చెంది ఆ కలవరానికి గుర్తింపుగా కళ్ళలో నుంచి నీరు బయటకు వచ్చింది. ఆయన చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఆయన మన దుఃఖ సమయంలో మనం ఏడుస్తూ ఉంటే ఆయన మనతో పాటు వండి మన దగ్గరికి వచ్చి అకస్మాత్తుగా మనతో పాటు ఏడ్చేవాడు ఆయన. ఈ దినమందు మన వేదన కష్టం ఏదైనా సరే, మరి ఇక అయిపోయింది, చనిపోయాడు, 4 రోజులు అయిపోయింది, ఇక లేవడు అనుకునే ఆ నిరాశ గల పరిస్థితిలో మనం ఉంటే ఆయన మనతో పాటు ఏడుస్తాడు. అలాగే ఈస్టర్, గుడ్ ఫ్రైడే ఆ ముందు కాలంలో మనం చూచాం. యెరూషలేము పట్టణాన్ని చూచి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క కన్నీరు, ప్రభు యొక్క వేదన చూడండి. చనిపోయిన ఆ వ్యక్తి కుటుంబం విషయమై ఏడుస్తున్నాడు ఆయన. లాజరు గురించి ఆడవలసిన పని లేదు. కారణం ఏదనగా మన తిరిగి లేస్తానని ప్రభు తెలుసు. ఆయన ఏడ్చింది దేనికనగా మార్తా మరియల యొక్క దుఃఖం, అలాగే చుట్టూ ఉన్న యూదుల యొక్క దుఃఖాన్ని చూచి, ఆ మరణ వేదన, వారు అనుభవిస్తున్న వేదన చూచి వారితో పాటు ఆయన ఏడ్చాడు. కనుక ఈరోజు మనకు ధైర్యం, మనకు భరోసా ఏదనగా మనం ఏ పరిస్థితి గుండా వెళుతూ ఉన్నప్పటికీ ఆయన మనతో ఉన్నాడు. నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. ఆయన పేరు ఇమ్మానుయేల్. ఆ పేరు తగినట్టుగా ప్రవర్తించేవాడు ఆయన. మనతో ఉన్నాడు ఆయన. మన ఏడుపులో, మన కన్నీటిలో ఆయన ఉన్నాడు. మన పట్టణాల కొరకు ఏడుస్తూ ఉన్నాడు. మన పాలకొండ కొరకు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో పాలకొండ, నీ చేతులు చాపుతున్న రక్షణ దినం నీకు వచ్చింది, నువ్వు వచ్చి నన్ను స్వీకరిస్తే నీకు మేలు కలుగుతుంది, దీవెన కలుగుతుంది అని పాలకొండ విషయమై చేతులు చాపి అని ఏడుస్తూ ఉన్నాడు. మనకి వేదన, మన కష్టం, మన బాధలు అని మనతో పాటు మన వెన్నంటి ఉన్నాడు. మనతో నడవాలని ఇష్టపడుతున్నాడు. కనుక మనం నడుస్తున్నప్పుడు మనం ఒంటరిగా లేము. వారిద్దరూ ఒకరికొకరు ఉన్నారు. కానీ వారిద్దరూ ఆలోచించుకుంటూ ఏం చేస్తాం, అయిపోయింది. డిస్కషన్ అంతా కూడా నిరాశే. ఏ రకమైన ఆశ వారికి ముందు కనబడడం లేదు. ఆ కారణం చేత మరి వెనక్కి వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ప్రభుతో ఉన్నప్పుడు, ప్రభు అనుకున్నప్పుడు, మన దేవుడు ఎలాంటి వాడు అని ఆలోచన చేస్తే ఇక మృతమైపోయింది, ఇక లేదు, ఇక జరగదు, ఇక భవిష్యత్తు లేదు అని మనం ఒక నిర్ధారణకు వస్తే దాన్ని సమూలంగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అద్భుతం చేయగలిగిన దేవుడు, నిరాశ కలిగిన పరిస్థితిని సమూలంగా వెనక్కి తిప్పగలిగిన వాడు, మన ఆశను చిగురింప చేయగలిగిన వాడు. కనుక మనం వీ కెన్ హోప్ అగేన్స్ట్ హోప్. నిరీక్షణ లేని పరిస్థితుల్లో మనం నిరీక్షించగలం. కనుక నిరీక్షణ అనేది చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. నిరీక్షణ, హోప్ అనేది. నిరీక్షణ, హోప్ అంటే దాని అర్థం ఏమిటి? యాంటిసిపేషన్ అనగా ఆశించడం, ఎక్స్పెక్టేషన్, జరుగుతుందని ఊహించడం. ఎక్స్పెక్టేషన్, సంథింగ్ వీ లుక్ ఫార్వర్డ్ టు,
ఎదురు చూసేది, భవిష్యత్తు కొరకు ఎదురు చూసే ఆ పరిస్థితి నిరీక్షణ. అ డిజైర్, ఆ కోరిక, ఒక కళ, అ డ్రీమ్ అండ్ అన్ ఆస్పిరేషన్, ఒక ఆశయం. ఇది జరుగుతుందని ఆశించే ఓ భవిష్యత్తు గురించి, రేపు ఏదో జరుగుతుందనే నిరీక్షణ మనకి ఉండాలి. ఆ నిరీక్షణ, హోప్ యొక్క అర్థం అది. ఈ నిరీక్షణలో ప్రాముఖ్యమైన చూసినట్లయితే దయచేసి 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 13 వచనం అంటారు, మూడు ముఖ్యమైనవి కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఈ మూడు ముఖ్యమైన విషయాలు: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ మూడు ముఖ్యం. ఈ మూడు ఒకదానితో సంబంధం కలిగి ఉన్నవి. అవన్నీ అధికంగా వివరించిన సమయం లేదు. నిరీక్షణ, విశ్వాసం, ఫెయిత్, హోప్ అండ్ లవ్. అది ఈరోజు నిరీక్షణ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. నిరీక్షణ గురించి చూసినట్లయితే సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే, కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. కోరిక అనగా హోప్, సఫలము కాలేదు అనగా ఆశ ఫలించలేదు. ఇంగ్లీష్ తర్జుమాలో హోప్ వాడాడు అక్కడ పదాన్ని. సఫలము కాలేదు కనుక ఏమైంది? హృదయం నొచ్చుకుంది, బాధ కలుగుతుంది, కష్టం కలుగుతుంది. హోప్ డిఫర్డ్ మేక్స్ ద ఇన్నర్ మ్యాన్ వీక్. అంతరంగ పురుషుణ్ణి బలహీనపరుస్తుంది. ఇన్నర్ మ్యాన్ అనగా అసలైన వ్యక్తిని బలహీనపరుస్తుంది. హోప్ డిఫర్డ్ మేక్స్ ద హార్ట్ సిక్. గుండెకు బాధ కలుగు చేస్తుంది. నిరీక్షణ కోల్పోయినప్పుడు, పోయినప్పుడు, ఆశించింది జరగనప్పుడు గుండెకి దెబ్బ తగులుతుంది, హార్ట్కి దెబ్బ తగులుతుంది, హృదయానికి దెబ్బ తగులుతుంది. సిద్ధించిన మనోవాంఛ ఎప్పుడైతే ఆశ నెరవేరుతుందో, ఆ హోప్ ఎప్పుడైతే సఫలమవుతుందో, అది ఒక జీవవృక్షం, జీవాన్ని ఇస్తుంది, బలం ఇస్తుంది. కనుక మనలో చాలామంది పగిలిన గుండెలు కలిగిన వారంగా ఉన్నాం. ఎందుకనగా మనం ఆశించాము ఒక విషయాన్ని, అది జరగలేదు. మన హోప్ ఫెయిల్ అయింది, దాంతో మన గుండెకు భారమైంది. మేరా హార్ట్ సిక్, మన హృదయాలు నొచ్చుకునే పరిస్థితి మనకు కలిగింది. కానీ ఆ వాంఛ నెరవేరితే అది జీవవృక్షం, జీవాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, బలమునిస్తుంది. తర్వాత హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువల నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఈ సందర్భాన్ని అంతా వివరించిన సమయం లేదు, కానీ ఇక్కడ హెబ్రీ పత్రిక రాసిన భక్తులు అంటున్నాడు, నిరీక్షణ, ఈ నిరీక్షణ మనసు మనకు కలిగిన శుభప్రదమైన నిరీక్షణ ఏం చేస్తుంది? నిశ్చలమైనది, స్థిరమైనది. అయితే అది ఆ నిరీక్షణ మనకు ఎలాగ ఉపయోగపడుతుంది అంటే, సముద్రములో తుఫాను మధ్య ఓడకు లంగరు వేసినట్లుగా మనకు నిరీక్షణ మన జీవితాలకు లంగరుగా పనిచేస్తుంది. అనగా మనకు అలల చేత కొట్టుకుడిపోకుండా, మునిగిపోకుండా, లేకపోతే బ్రద్దలైపోకుండా మన జీవితాన్ని ఆ లంగరు కాపాడుతా. లంగరు ఏదని ఇక్కడ హెబ్రీ పత్రిక రాసిన భక్తులు అంటున్నాడు, మన యొక్క నిరీక్షణ, ద హోప్ వి హ్యావ్ ఇస్ అన్ యాంకర్ ఆఫ్ అవర్ సోల్. మన యొక్క ప్రాణములకు, మన యొక్క ఆత్మలకు అది లంగరుగా పనిచేస్తుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి, 13వ వచనం 20వ వచనం చదివితే ఆ సందర్భం అంతా మీకు అర్థమవుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఈ నిరీక్షణ, దీని గురించి ఆలోచన చేస్తే దయచేసి హెబ్రీ పత్రికలోని 11వ అధ్యాయం మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మనం చూస్తే మొదటి వచనం అంటాడు, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. విశ్వాసం యొక్క డెఫినేషన్ ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. అయితే విశ్వాసం అనేది ఏమిటని ఆలోచన చేస్తే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏదనగా, విశ్వాసానికంటే ముందు మనలో కలగవలసింది, ఉండవలసింది నిరీక్షణ. హోప్ ఈజ్ అ ప్రికర్సర్ టు ఫెయిత్. విశ్వాసం అనేది విశ్వసించే వాటి యొక్క నిజస్వరూపం చెబుతూ, నౌ ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ ఆఫ్ థింగ్స్ హోప్డ్ ఫర్,
ది ఎవిడెన్స్ ఆఫ్ థింగ్స్ నాట్ సీన్. మన కంటికి కనబడని అదృశ్యమైన వాటిని, మన ఆశిస్తున్న వాటి యొక్క విషయమే విశ్వాసం అని రాస్తూ ఉన్నాడు. అనగా విశ్వాసము నిరీక్షణ మీద ఆధారపడి ఉంటుంది. విశ్వాసానికంటే ముందు మన జీవితాల్లో నిరీక్షణ ఉండాలి, హోప్ ఉండాలి. నిరీక్షణ ఉన్నప్పుడే మనలో విశ్వాసం కలుగుతుంది. నిరీక్షణ లేకుండా విశ్వాసం అనేది వేరుగా ఉండదు. ఎప్పుడైతే ఆశను వదిలేస్తామో, నిరీక్షణ మనం కోల్పోతామో, విశ్వాసం పనిచేయలేదు. ఎవరు అనారోగ్య బలహీనత ఉన్నారనుకోండి, డాక్టర్లు చెప్పారు నువ్వు బ్రతకవు అని చెప్పారు. కానీ విశ్వాసం ఉందండి, ప్రార్థన చేస్తానని ప్రార్థన చేయమంటారు, వాళ్ళు చేసుకుంటారు. కానీ వారి లోపల ఏముంది? నిరీక్షణ లేదు. ముద్దుగా డాక్టర్ చెప్పిన మాటే పట్టుకొని నిజమే డాక్టర్లు చెప్పారు, కానీ దేహం కూడా అలా కనబడుతుంది, అలాగే ఉంది, కనుక ఇది అట్టే వెళ్తుంది అనుకుంటాను. నిరీక్షణ లేకుండా విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉందని చెప్పినా అది నిజమైనది కాదు. కనుక నిరీక్షణ లేని విశ్వాసం వల్ల ప్రయోజనం ఎంత మాత్రం కూడా లేదు. ముందుగా విశ్వాసం మనకు కావాలి అని అంటే, హోప్ ఇస్ ద ప్రీరిక్విజిట్ టు హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని విశ్వాసం కలిగి ఉండడానికి మనకు ముందుగా కావలసిన నిరీక్షణ. ఈ వ్యాధి నుండి నేను బయటకు వస్తాను, నాకు స్వస్థత ఉంది, నేను బలంగా ఉంటాను, ఇంతకుముందు వల్లే నేను పని చేయగలను, లేకపోతే ఇంతకంటే అధికంగా చేయగలను, దేవుడు నన్ను స్వస్థపరచగలడు అనే విశ్వాసం ఉంటే, ఆ నిరీక్షణ ఉంటే, ఆ నిరీక్షణ ఎలాగొస్తుంది, ఎలాగుంటుంది అనగా దాని గురించిన ఆలోచన మన హృదయంలో, మన మనస్సులో, మన తలంపులలో ఆశతో మనం ఉంటే, విశ్వాసం కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. అయితే ఈ నిరీక్షణ కానీ విశ్వాసానికి కానీ మనకున్న ఆధారం ఏమిటి? దేన్ని బట్టి మనం నిరీక్షిస్తాం? వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ అ హోప్లెస్ సిచ్యువేషన్? ఆశాజనకం ఏమాత్రము లేని పరిస్థితుల్లో ఎలాగూ ఆశను మనం పెంపొందించుకోగలం, ఎలాగ ఆశ మనలో చిగురించగలదు, ఆ ఆశ ఎలాగూ విశ్వాసంలోనికి మారగలదు అని ఆలోచన చేస్తాం. అనుకున్న ఆధారం ఏమిటి? వాట్ ఈస్ ద బేసిస్ ఆలోచన చేస్తే దేవుని యొక్క మాట. దేవుని యొక్క మాట. ఆనాడు ఎమ్మాయి మార్గముల శిష్యులిద్దరు కూడా ప్రభు యొక్క మాట వారికి ఏ మాత్రము గుర్తులేదు. 3.5 సంవత్సరాలు ఆయనతో ఉండి ప్రభు ఎన్నోసార్లు చెప్పాడు. దాదాపు 4-5 సార్లు సువార్తలో మనం చూస్తాం. నేను మరణిస్తాను, సిలువకు అప్పగించబడతాను, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, మళ్ళీ తిరిగి 3వ దినాన్ని నేను లేస్తాను అని శిష్యులకు స్వయంగా ఆయన బోధించాడు. ఇంకా పరిసయ్యులు సద్దూకయ్యులతో వారితో మాట్లాడుతూ, మీకు ఏదైనా సూచక్రియ కావాలంటే ఇదిగో యోనా సూచక్రియే. యోనా ఎలాగైతే చనిపోయి చేప గర్భంలో 3 రోజులు ఉన్నాడో అదేవిధంగా నేను ఉంటాను, మనం తిరిగి లేస్తానని వారికి చెప్పాడు. వాళ్ళకు గుర్తుంది కానీ వీళ్ళకి గుర్తులేదు కదా. ఆ పరిసయ్యులు సద్దూకయ్యులు వారికి గుర్తుంది, ఇలాగ అన్నాడు ఆయన, ఆ వంచకుడు. ఎంత ఘోరమైన మాట వాడుతున్నాడు అక్కడ. అని అన్నాడు కనుక శిష్యులు ఆ మాట గుర్తుండి వీరెత్తి శిష్యులకి ఏమాత్రం పట్టింపు లేదు, వాళ్ళకి ఆలోచన లేదు. ఈరోజు అది ఆ మాట వారికి గుర్తు ఉంటే, వారి మనసులో ఆ మాట గింగురుమంట ఉంటే, ఆయన చెప్పాడు కదా చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాడు. ఇదిగో స్త్రీలు చెప్పిన మాట నాన్ సెన్స్ కాదు. మనం చూడండి వారు చూచారు, మనకు అర్థం కానిది వారికి అర్థమైంది అని వీరు ధైర్యాన్ని తెచ్చుకునే వారు. కానీ అది ఏమాత్రం వారికి జ్ఞాపకం లేదు. దేవుని యొక్క సంఘమా, మన జీవితాల్లో ఈ నిరాశ నిస్పృహ పరిస్థితుల్లో, నిరీక్షణ లేని పరిస్థితుల్లో మనకు కావలసింది ఏదనగా ప్రభు యొక్క మాట, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం. దేవుడు మనకి ఇచ్చిన ఆయన యొక్క లేఖనాన్ని మనం చూడవలసిన అవసరం ఉంది. చూడండి సార్, రోమాపత్రిక 4వ అధ్యాయం, రోమాపత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగిన. అబ్రహాములకు నిరీక్షణకు ఆధారం ఏమిటి? భౌతికంగా చూస్తే నిరీక్షణకు ఆధారము లేదు. కానీ దేన్ని బట్టి నిరీక్షించాడు? నీ సంతానము ఈలాగు
ఉండునని ఎవరు చెప్పారు? ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి అగునట్లు అనేక జనములకు తండ్రిగా నియమించుతుని అని వ్రాయబడినది. నీ సంతానం ఇలాగ ఉండునని. మీ సంతానం ఇలాగ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఒక ఊహా చిత్రాన్ని ఇచ్చాడు. ఏమిటా ఊహా చిత్రం? రాత్రి వేళ అయితే ఇదిగో పైకి చూడు, నక్షత్రాలు కనబడతాయి. ఆ నక్షత్రాలు చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట ఆదికాండంలో మనం చూస్తాం. అంతకంటే ఎక్కువగా నీ సంతానాన్ని నేను విస్తరింపజేస్తాను. దాన్ని చూచాడు. దేవుని యొక్క మాట అది. ఆకాశ నక్షత్రుల కంటే విస్తారంగా పగటి వేళ చూస్తే ఎడారిలో ఆ మైదానంలో తిరుగుతున్నప్పుడు ఇసుక రేణువులు కనబడుతున్నప్పుడు ఆ ఇసుక తిన్నెలలో కనబడుతున్న విషయమేదనగా వీటికంటే ఇసుక రేణువుల కంటే విస్తారంగా నీకు సంతానం ఇస్తాను అన్నాడు. ఆ మాట మీద ఏం చేశాడు? నిరీక్షించాడు. తన దేహం మీద కానీ వచ్చిన మనం చూసినప్పుడు తన దేహము మృతతుల్యమైనది, శారా కూడా మృతతుల్యమైన గర్భము కలిగినది. మానవ రీత్యా అసాధ్యం. ఎందుకనగా 100 సంవత్సరాల వయసులో వారిద్దరూ ఉన్నారు. ఆ వృద్ధాప్యమందు బిడ్డలు కలగడం అనేది అసాధ్యమైన పరిస్థితి. కానీ ఆశించడానికి, ఊహించడానికి, ప్రార్థన చేయడానికి కూడా సిగ్గేస్తుంది. 100 సంవత్సరాలు పిల్లలు కావాలని ప్రార్థన చేస్తే ఏం చేస్తాం ప్రార్థన? ఈరోజు మన సంఘానికి ఎవరు 100 సంవత్సరాల వయసు వచ్చిన దేవుడు మా పిల్లలు ఇస్తానని చెప్పాడండి, ఇంకెవ్వలేదని మీరు ప్రార్థన చేయండి అంటే ఇంకా రోజంతా నవ్వినా మనం నవ్వుతేరదు. నీకు ఆ పిల్లల ఎందుకు ఇప్పుడు ఈ వయసులో? కానీ దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానం, దాని మీద ఆయన ఆధారం పెట్టుకొని అని ముందుకు సాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మన యొక్క ఆధారం ఏమిటి? కీర్తనలు మనం చూస్తాం, ఇంకా రోమపత్రికలు మనం చూస్తాం. రోమపత్రిక 15:4 కొన్ని మాటలు చూపించి గబగబా ముందుకు వెళ్తాను. 15:4 లేఖనముల వలన ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు వ్రాయబడిన అన్నీ మనకు బోధ కలుగు నిమిత్తం. లేఖనాలు మన నిరీక్షణ కలుగుటకే పూర్వమందు వ్రాయబడ్డాయి. మన నిరీక్షణ ఇవ్వడం కోసమే లేఖనాలు ఉన్నాయి. వి మైట్ హ్యావ్ హోప్ అనే మాట రాస్తాడు. భవిష్యత్తు కొరకైన ఆశ. పోయిన వారం మనం చూసాం ఇర్మియా గ్రంథంలో 70 వారములు తరువాత జరగబోయే సంగతి గురించి రాస్తూ ఇర్మియా గ్రంథం 29 తర్వాత ఇంటికి వెళ్తే చదువుకోండి. దేవుడు వారితో మాట్లాడుతూ అంటున్నాడు, మీకు మేలు చేయాలని, ఆశీర్వదించాలని, మిమ్మల్ని దీవించాలి, మిమ్మల్ని వర్ధన చేయాలి, మరలా తిరిగి మీ స్వదేశాన్ని తీసుకుని వెళ్ళాలని మీ గురించి చాలా మంచి ఆలోచనలు నేను కలిగి ఉన్నాను. దేవుని భయభక్తి గల వారు ఆయన మన ఎడల ఆయనకున్నవన్నీ కూడా మంచి ఆలోచనలు, శ్రేష్టమైన ఆలోచనలు మనకు కలిగి ఉన్నాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మనను నాశనం వైపు కానీ లేకపోతే పనికిరాని స్థితిలోకి తీసుకువెళ్ళే ఉద్దేశం ఎంత మాత్రం కూడా లేదు. మన ఆశలు, మన కళలు నెరవేర్చిన కొరకు ఆయన సమర్థుడు. మొదటి కీర్తన మనం చూస్తాం, నీటి ఒడ్డున నాటబడిన చెట్టు వలె మనం అలా ఫలించాలని, ఆయన మనం ఉండాలని ఆశిస్తాం. మన బిడ్డలు, మన కుటుంబాలు, మన పిల్లల యొక్క భవిష్యత్తు శ్రేష్టంగా ఉండాలి. అలాగే మనకు కలిగిన అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యం బలము ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఇలాంటి నిస్పృహ, నిరాశ కలిగిన పరిస్థితుల్లో ఏం చేస్తాం? మొదలుగా చేయవలసిన పని బిలీవ్ విత్ హోప్. దేవుని యొక్క మాటను ఆధారం చేసుకొని, దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మనం విశ్వసిద్దాం. దేవుడు చెప్పిన మాట ఎంత మాత్రం నిరర్ధకము కాదు. ఆయన వాగ్దానం చేసి చెప్పాడు అని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. నిరాశ కలిగిన పరిస్థితి ఎప్పుడు కూడా మనలో నమ్మలేని తనగా తిమ్మిరి, స్పర్శలేని తనాన్ని కలుగు చేయకూడదు. నిరాశ ఒక్కోసారి మనలో స్పర్శలేని పరిస్థితి తీసుకుని వచ్చేస్తుంది. తిమ్మిరెక్కిన పరిస్థితి ఏర్పడుతుంది. నొప్పి తెలియదు, ఏమీ తెలియని ఆ భయంకరమైన స్థితిలోనికి మనం వెళ్ళిపోతాం. తిమ్మిరి కలిగిన పరిస్థితి, నంబ్నెస్. చాలామంది క్రైస్తవులు ఈ రకమైన ఫీలింగ్తో, అనగా తిమ్మిరి వంటి ఆ పరిస్థితిలో ఉండిపోతూ ఏమీ అనిపించడం లేదు, ఏమీ తెలియడం లేదు. పరిస్థితులు పట్టించుకోవద్దని చెప్పట్లేదు అని గమనించండి, పట్టించుకోండి. కానీ దాన్ని బట్టి, ఆ పరిస్థితిని బట్టి విశ్వాసంలో మనం బలహీనము కాకూడదు. మన నిరీక్షణ కోల్పోకూడదు. ఆశ వదిలేయకండి, చేతులు ఎత్తేయకండి, అయిపోయింది. ఇక మనం చూసుకోవాల్సింది విశ్వాసంతో చూసుకోవాలి. చెప్పాను కదా, అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు వాగ్దానం.
ఇసుక రేణువుల కంటే, ఆకాశ నక్షత్రముల కంటే అవే చూస్తూ రాత్రి పగలు కూడా తన దృష్టి చెంద ఉన్నవి. ఆ కారణం చేత మన దేవుడు నమ్మదగిన, లేనివి ఉన్నట్టుగా పిలిచేవాడు. ఆయనకి అసాధ్యమైన కార్యం ఏది లేదని నమ్మి దేవుని యొక్క మాటను బట్టి బలాన్ని తెచ్చుకున్నాడు. విశ్వాసాన్ని బట్టి దేవుని మాట నమ్మినందుకు, నిరీక్షించడం వల్ల విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం వల్ల దేహానికి బలం వచ్చింది. ప్రభుని మీద ఆధారపడిన పరిస్థితి మన జీవితాల్లో. ఈ మధ్యలో సంఘాన్ని గురించి చదువుతూ ఉన్నాను నేను. బెంగళూరులో ఉంది ఆ సంఘం. వారికి మనలాగే స్థలం కూడా మన స్థలం అంతే, 3.5 పైన చెలుగు ఎకరాలు భూమి ఉంది. మందిరం కట్టాలని ఆశిస్తున్నారు. మనం అదే పని చాలా కాలంగా చూస్తున్నాం, ఆశిస్తున్నాం, ఆలోచిస్తున్నాం. అయితే మనకంటే వారు చాలా ముందు ఉన్నారు, చాలా అవగాహనతో ఉన్నారు. ఆ చర్చి వారు రాసిన దాంట్లో చూసినట్లయితే చెప్తున్న మాట ఏదనగా, అది వారికి ఆ మందిరం కట్టడానికి, ఆ 3.5 ఎకరాల్లో మందిరం కట్టడానికి వారికి 15 కోట్లు అవసరం. బడ్జెట్ తయారైపోయింది 15 కోట్లు. అది చాలామంది ఆ 15 కోట్లకు అవసరం అని చెప్పి అవసరం దగ్గర ఆగిపోతారు. కానీ వారు ఎంత వచ్చింది ఆ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ రిపోర్ట్ చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది, ఆనందం అనిపించింది. సాధ్యమా ఇది? ఆ 15 కోట్లలో వారు చెప్పిన మాట ఎదురుగా దాదాపు 90 కంటే ఎక్కువే శాతం ఉన్నది డబ్బు. సర్కిల్లో చూపించారు. అది చూపిస్తే ఇంచుమించు అయిపోయి చిన్న కేక్ ముఖాంతం ఒక్క మాత్రం మిగిలింది. అది ఎంత అంటే ఇంకా 57 లక్షలు మాత్రమే కొదువు ఉంది. 17 కోట్లకి 57 లక్షలు కొదువు ఉండి వారికి మళ్ళీ మందిరం పని ప్రారంభించడానికి ముందుగా నేను చూసినట్లయితే ఆ కట్టడానికి అవసరమైన సంవత్సరం బడ్జెట్ అంతా కూడా అందులో కొద్దిపాటి లోటు మాత్రం ఉన్న పరిస్థితి. అది చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. మన దేశంలో జరిగిన, ఎక్కడ విదేశాలు, అమెరికాలో, లండన్లో జరిగిందంటే మనకు తెలుసు. కానీ ఇక్కడ మన దేశం అందు ఇంకా దాని గురించి చదువుతూ ఉంటాడుగా వారు రాసిన విషయాలు ఏదైనా మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఇది మా అడ్రస్, ఇది మా ఫోన్ నెంబర్, ఇది మా బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇది అని చెబుతూ, ఒకవేళ విదేశాల నుంచి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే వారు రాసిన మాట నాకు ఆశ్చర్యం వేసింది. విదేశాల నుంచి మేము స్వీకరించడానికి మాకు అనుమతి లేదు, డబ్బు లేదు. విదేశాలు అంతా ఈ 15 కోట్ల ధనము కూడా మన దేశానికి చెందినదే. బెంగళూరులో చేసిన దేవుడు వైజాగ్లో చేయగలడేమో, హైదరాబాద్లో చేయగలడేమో, పాలకొండలో అసాధ్యం అనండి అలా గట్టిగా. దేవునికి అసాధ్యమైనది లేదు. మనం ఏం చేస్తే ఇంత డబ్బా ఏమో, మనకి ఎంత కావాలో మనకి దరిద్రం మనకి అంచనా మంది. ఎందుకంటే అంత డబ్బు ఊహించడం కూడా మనకు కష్టంగా ఉంది. ఇది లక్ష అనేసరికి కంగారు ఎత్తిపోతున్నాం మనం. ఏ పని ముట్టుకున్నా లక్ష తక్కువ అవ్వట్లేదు. అలాంటి దాని గురించి ఊహించాలంటేనే భయం వేస్తుంది. ఎందువలన? లోపల నిరీక్షణ, హోప్ లేక, ఆధారం కనబడడం లేదు. కానీ మనకు ఆధారం మనుషుల యొక్క బలము కాదు, ఎవరో ఇస్తారని ధైర్యం కాదు. మన బలం ఏమిటి? దేవుడే. రహస్యమందున నిధులు నీకు ఇస్తాను వాగ్దానం చేస్తున్నవాడు ఆయన, మనతో ఉన్నవాడు ఆయన, నడిపిస్తున్నవాడు ఆయన, మన యొక్క నిరాశ నిస్పృహ పరిస్థితుల్లో మనతో పాటు నడిచి వస్తున్నవాడు ఆయన. కనుక పరిస్థితి వాళ్ళను నంబగా మార్చనికండి, అనగా తిమ్మిరిగా మార్చనివ్వద్దు. మరి ఏం చేస్తాం? జరిగినప్పుడు జరుగుతుందిలే అని ఒక నిరాశ కలిగిన పరిస్థితిలోనికి మనం వెళ్ళవద్దు. అబ్రహాము విశ్వాసములకు ఆధారం, నిరీక్షించడానికి ఆస్కారం లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. నిరీక్షణ కలిగి నమ్ముదాం. మన వ్యక్తిగత జీవితాలు, మన కుటుంబ జీవితాలు, మన సేవా జీవితాల గురించి మన నిరీక్షణ కలిగి నమ్ముదాం. రోమాపత్రిక 8:25 మనము చూడని దానిని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుతాం. మనం చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల మనకు కావలసేదని ఓపిక. నిరీక్షిస్తున్నాం, విశ్వాసం ఉంది, కానీ ఓపిక. బట్ ఇఫ్ వీ హోప్ ఫర్ వాట్ వీ డూ నాట్ సీ, వీ ఈగర్లీ వెయిట్ ఫర్ ఇట్ విత్ పర్సివియరెన్స్. ఓపికతో, సహనముతో మనం కనిపెట్టాలి. 1 తెస్సలోనికీయుల పత్రిక 1వ అధ్యాయం, ఇక్కడ తెస్సలోనికీ సంఘమందు వారి యొక్క అనుభవం మనం ఇక్కడ చూస్తున్నాం. వారిని బట్టి పౌలు వందనాలు చెల్లిస్తున్నాడు. 1 తెస్సలోనికీయుల పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే ఇక్కడ 2 కలిపి ఉన్నాయి. విశ్వాసంతో కూడిన మీ పనిని
తెస్సలోనిక సంఘం యొక్క పని ఎలాంటిది? విశ్వాసముతో కూడిన పని, ప్రేమతో కూడిన ప్రయాస, తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పు. ఇవన్నీ ఇక్కడ రెండేసి పదాలు ఉన్నాయి. నిరీక్షణతో కూడిన ఓర్పు. ఆ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిరీక్షణతో మన ఓపికతో ఉందాం. ఆ ఓపికతో ఉన్న సమయంలో రోమాపత్రిక 4:20 మనం చూస్తాం. ఆ విశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపక అబ్రహాము 4:20 రోమాపత్రిక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చిన సమర్థుడు రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందిన. దేవుని మహిమపరిచాడు, దేవునికి ఘనతను ఆపాదించాడు. కనుక మనం ఈ నిరీక్షిస్తున్న సమయంలో మనం చేయవలసిన పనేదనగా భవిష్యత్తు దాన్ని పొందనై ఉన్నామని ఆ నిరీక్షణ కలవారమై ఏం చేయాలి? ఆనందించాలి. పోయిన వారం మనం చూసే హెబ్రీ పత్రికలో ప్రభువైన యేసుక్రీస్తు తన ముందు ఉంచబడిన ఆనందము కొరకే శిలువ శ్రమను ఆయన సహించాడు, అవమానమును సహించాడు. కనుక భవిష్యత్తు అది ఉంది. ఆ నిరీక్షణతో మనం ఏం చేయాలి? దేవుని మనము మహింపరచాలి, ఆనందించాలి, సంతోషించాలి, ప్రభునందు ఆనందించాలి, ప్రభునందు ఉత్సహించవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. వచ్చే నెలలో జోయి పుట్టినరోజు. మేలు అయితే తనకి కొన్ని రోజుల నుంచి లెక్క మొదలైపోయింది. ఇంట్లో పెద్ద క్యాలెండర్ ఉంది, ఇంగ్లీష్ క్యాలెండర్ ఒకటి, మంది కాదు మరి వేరే క్యాలెండరు. అది తన చేతికి అందదు. ప్రతి రాత్రి నేను చేసే పని ఆ క్యాలెండర్ కింద దించాలి. ఆ క్యాలెండర్ తీసుకుంటే తనకు మార్కర్ పెన్ ఇచ్చాను. ఆ పెన్నుతో ఒక్కొక్క రోజు ఇంటిలు పెట్టేస్తాను. అంటే ఈరోజు అయిపోయింది, ఇంకెన్ని రోజులు ఉంది. ఇంకా ఆ పుట్టినరోజు కోసం ఆలోచిస్తూ ఆ రోజు ఎవరెవరు ఏమేమి కొనాలి, అడిగినట్టు లేకుండా అడగనట్టు లేకుండా ఎంత తెలివిగా జ్ఞానంగా తనకి ఏమేమి కావాలో అన్నీ కూడా ముందు ఊహించేసుకుంది, ఏర్పాటు చేసుకుంది. అవన్నీ కూడా మేము సర్ప్రైజ్గా అవన్నీ మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కానీ తను ఈ ఈ ఈ దినాలన్నిట్లో తన యొక్క మనస్సు ఆలోచన ఎలాగుంది అని అంటే ఆ పుట్టినరోజులు ఇవన్నీ కూడా నేను పొందుకుంటాను. దట్స్ మై గోయింగ్ టు బి ఎ గ్రేట్ బర్త్డే. గొప్ప పుట్టినరోజు, గొప్ప దినం అవుతుంది. దాని గురించి ప్లాన్స్ ముందే వేసుకుంది. ఇదిగో వైజాగ్ వెళ్తాం, అక్కడ ఇది చేస్తాం, అక్కడ చేస్తాం, అత్త ఇంటికి వెళ్తాం, మనం ఒకరోజు షాపింగ్ చేస్తాం, ఒకరోజు ఏమో ఇక్కడికి వెళ్తాం, ఒకరోజు ఈ పని చేస్తాం, ఈ హోటల్కి వెళ్తాం. తన మెన్యూ కూడా ఫిక్స్ చేసుకుంది. అదన్నీ దేంతో చేసింది? నిరీక్షణ. ఆ నిరీక్షణ ఉన్నందువలన ఈ రోజులన్నీ కూడా తనకి చాలా సంతోషంగా హ్యాపీగా వెళుతూ ఉన్నాయి. ఆ నిరీక్షణ ఉన్నప్పుడు భవిష్యత్తు ఉంది అన్నప్పుడు ఈ లోపల కలిగే ఇబ్బందులు, కష్టనష్టాలు, బాధలు ఇవన్నీ కూడా మనకేమీ లెక్కలోనికి రావు. దేవుని వాక్యం మనం చూస్తాం. దేవుడు అకస్మాత్తుగా కలుగు చేసుకొని చేసిన అద్భుతాలు. ఎలీషా సేవలు చూస్తే విధవరాలు తన పిల్లలు బానిసత్వానికి పోయే పరిస్థితిలో ఎలీషా ద్వారా జరిగిన అద్భుతం మనం చూస్తాం. అక్కడ అప్పుడు తీర్చబడ్డం మాత్రమే కాకుండా తన కుటుంబంతో పోషించబడగలిగిన మార్గాన్ని ప్రభువు చూపించాడు. అలాగే కానా పెండి విందులో అలాగే చూస్తాము. యాకోబు, యోహాను, పేతురు వీరందరూ కూడా చేపలు పడుతున్నప్పుడు రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా దొరకని పరిస్థితి. అలాగే ఇశ్రాయేలు జనాంగం యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం. జనాంగం దేశమంతా కూడా పాడై చనిపోయి మృతమైపోయి ఎండిన ఎముకలు, ఎముకల్లో పచ్చిదనం లేదు, అంతా ఎండిపోయిన ఆ ఎముకలు మరలా బ్రతకగలవారినప్పుడు మరలా తిరిగి ఇశ్రాయేలు జనాంగాన్ని లేపినట్టుగా ఇది అసాధ్యం, ఇక జరగదనుకునే పరిస్థితులు దేవుడు చేసిన వాడై ఉన్నాడని మనందరికీ కూడా తెలుసును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనం దర్శిస్తూ ఉన్నాడు. ఏ రకమైన నిరాశలో ఉన్నావు? నిరాశపడవలసిన పని మనకి లేదు. లోకానికైతే నిరాశ ఉంది, కానీ మనకైతే మన దేవుడు ఉన్నాడు, మనకు అండ ఉన్నాడు, మనతో వచ్చిన వాడు ఉన్నాడు. నోటి మాట ద్వారా సర్వ సృష్టిని కలుగు చేసేవాడు, లేనివి ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన. ఇంకను పునరుత్థానుడైన యేసు మనకున్నాడు. ఆయన వల్లనే మనకి నిరీక్షణ. అనుకున్నారు చనిపోయాడు, సమాధి చేయబడికి అయిపోయింది, ఇక లేదు. కానీ మూడు రోజులు అయిపోయింది ఇప్పుడు అంటున్నారు వారు. కానీ మూడవ దినం ఆయన లేచిన ఆయనే నీతో నడుస్తూ ఉన్నాడు. అది చూచుంటే బాగుండేది. వాళ్ళు
అది చూడలేకపోయారు. అప్పుడు వారి కన్నులు మూయబడి ఉన్నవి. కనుక ఈ దినమందు ఒకవేళ మన కన్నులు మూయబడి ఉంటే దయచేసి చూడండి, తెరుచుకోనండి. వాక్యాన్ని బట్టి మన నిరీక్షణ మన ఊహలు బట్టి కాదు. బైబిల్లో ఉన్న వాక్యం, ఆయన ఇచ్చిన వాగ్దానం, ఆయన యొక్క మాటను బట్టి మన నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకొని ఆ విశ్వాసం ద్వారా మనం ఆశిస్తున్న ఆ నిరీక్షిస్తున్న దానిని తప్పనిసరిగా మనము పొందుకుంటాం. ఆ ధైర్యం ఉందా? విశ్వాసం ఉందా? ఆ నిరీక్షణ మనకు ఉండాలని మనవి చేస్తూ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, ఈ మాటలు చదివి నేను ముగిస్తాను. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి 20 వచనాలు చదివి ముగిస్తాను. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాణ్ణి తోడు అని ప్రమాణం చేయలేకపోయాను కనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని చెప్పిన ఆ మాట నమ్మి అతను ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందాను అని చెప్పి తర్వాత 19 వచ్చి చూద్దాం. చదువుకోండి. ఈ నిరీక్షణ నిశ్చలమును, ఈ నిరీక్షణ ఎలాంటిది? నిశ్చలము స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశిస్తుంది. ముఖ్యంగా ఇది నూతన నిబంధన దేవుని అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళే ఆధిక్యత గురించి మాట్లాడుతూ ఈ నిరీక్షణ ఏమిటది? నిశ్చలము స్థిరము మన ఆత్మకు లంగరు. కానీ ఎవ్వరు కూడా ఆశ కోల్పోవద్దు, నిరాశపడవద్దు. ప్రభునందు మనం నిరీక్షిద్దాం, ప్రభు యొద్దకు వెళదాం. ప్రభు దగ్గర వెళ్ళి, ప్రభు నా పరిస్థితి ఇది, మన పాట పాడుతాం, అలలపై నడిచిన నా యేసయ్య, నట్ట నడి సంద్రాన చలరేగను పెద్ద తుఫాను, కానీ గొట్టు చూస్తే గొట్టు కనబడడం లేదు, దారి కనబడడం లేదు, అలలు లేస్తూ ఉన్నాయి. అలలు సద్దరిగించగలిగిన వాడు ఆయన, అలల పైనే నడిచిన వాడు ఆయన. అలాంటి దేవుని మనకు కలిగి ఉన్నాం. ఆయన మనకు ఉండగా ఈ లోకంలో ఏ పరిస్థితి అయినా సరే మనకు ప్రతికూలంగా ఎంత మంది ఎన్ని విధాలుగా సైతాను తన యొక్క సైన్యం అంతటిని మోహరించి మన వ్యతిరేకంగా ఉన్నప్పటికీ జయం మనదే. కానీ మన నిరీక్షణ కోల్పోతే, నిరీక్షణ లేకుండా అమ్మాయి మార్గం మీద వెళ్ళిపోయిన ఆ ఇద్దరు శిష్యుల వల్లే మరి వెనక్కి వెళ్ళిపోతాం, ఆ ఇంటికి వెళ్ళిపోతాం అని అనుకుంటే ఎవరు కాపాడలేరు. కానీ ప్రభు మనలో వస్తూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు. మన యొక్క ఇబ్బందికర పరిస్థితులు, నిరీక్షణ లేని పరిస్థితులు, నిరీక్షించడానికి ఆస్కారం లేని పరిస్థితులు ఆయన మనం విడిచిపెట్టేవాడు కాడు. మనం ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటాడుగా. ఆ వాక్యంలో ప్రభువుని చూద్దాం, ప్రభు యొక్క ఆశను కనుగొందాం, మన మనస్సును కనుగొందాం. మన కంటికి కనబడినవి, చెవికి వినబడినవి, హృదయం గోచరం కాని వాటిని మన కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అవి మనం చూద్దాం విశ్వాసంతో. ప్రభు ఈ మాటలు మనందరి వినికిల్లో ఆస్వాదించును గాక. ఆమేన్. అందరూ తలలో ఉంచుతాం.